తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు రాజన్ నంబూద్రి గురుస్వామి గారు ఉన్నారండి. వారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. ఆరోగ్యం, ఆర్థికం ఇది ప్రతి మనిషికి ఎంతో అవసరం, చాలా అవసరం స్ట్రాంగ్ గా ఉండడానికి. అయితే ఆర్థికంగా మాట్లాడుకుంటే గురువుగారు, సంపాదన బాగానే ఉంటుంది, కానీ ఈ చేత్తో వచ్చింది ఈ చేత్తో వెళ్ళిపోతుంది. లక్ష్మి నిలవట్లేదండి, ఇది ఒక సమస్యగా అయిపోయింది. ఏం చేద్దాం అనుకుని మాతో ఉన్నవాళ్ళు, మా వెనకాల ఉన్నవాళ్ళు బాగానే ఎదుగుతున్నారు, చక్కగా లక్ష్మిని ఇంట్లో ఉంచుకోగలుగుతున్నారు, అంటే ఆర్థికంగా బాగుంటున్నారు. మేము ఎంత కష్టపడినా ఎన్ని తరాలుగా ఇదే అవుతోంది తప్ప ఎదగలేకపోతున్నాం, జీవితంలో ఆర్థికంగా స్థిరపడలేకపోతున్నాం అన్న వాళ్ళకి ఏమైనా పరిహారం ఉందా? అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే? తప్పకుండా ఉంటుందమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనోధైర్యం పోకూడదు. ధైర్యం అనేది చాలా అవసరం. డబ్బులు మీరు అన్నట్టుగా ఈ చేతిలో వస్తుంది, ఈ చేతిలో పోతుంది, కానీ అది నిలబెట్టుకొని సంసారాన్ని ముందుకు సాగాలి. పిరికితనంతో సంసారాన్ని మనం పోగొట్టకూడదు. దుఃఖం అనేది ప్రతి వారికి వస్తుంది. పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటుంది. ఈ రోజు ఉన్నటువంటి సుఖం రేపు వస్తుందా అనేది మనకు నమ్మకం లేదు. ఈరోజు ఉన్నటువంటి దుఃఖం రేపు వస్తుందా అనేది కూడా నమ్మకం లేదు. పోతుంది, చెప్పలేము. రెండూ ఉంటుంది. దుఃఖము పోతుంది, ఇది పోతుంది. దానికన్నీ మూలం అంటే కూడా మనకి అమ్మవారి పరాశక్తి స్వరూపిణి కనపడుతూ ఉంటుంది. ఆర్థికంగా బాగా మెరుగుపడాలి, బాగా అభివృద్ధి కలగాలి అంటే అలవాట్లు కొన్ని మానుకోవాలి. మానసికమైన అలవాట్లే ఉంటాయి. అలవాట్లకి కొద్దిగా మనము బాగా అన్వాంటెడ్ థింగ్స్కి బాగా మనం లోబట్టుకొని ఉంటాం కాబట్టి అవి మానుకోవాలి. ఏమండి, ఖర్చు పెట్టేస్తాం. చుట్టాలు వస్తారో, వాళ్ళు వస్తారని, వీళ్ళు వస్తారనో, ఇంకా మన సొంతంగా అనేక రకంగా బాగా అలవాట్లు కొన్ని అన్వాంటెడ్ థింగ్స్ బాగా ఖర్చు పెడతాం. ఇంకా ప్రేక్షకులకు తెలుసు అది ఏందో అనేది. సో అవన్నీ మానుకుంటే కాస్త వెనక వేసుకోవడానికి బాగా మనకి లాభదాయక రావడం అనేది జరుగుతుంటుంది. ఇంకా అటువంటి అలవాటు కూడా లేదు, అయినా కూడా మాకు డబ్బులు వస్తుంది, ఈరోజు రాత్రికి 10,000 వస్తుంది, రేపటికంతా ఇంటికి అద్దె కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, చిట్టి కట్టుకోవాలి, అన్నీ కట్టుకోవాలి, చేతిలో రూపాయి కూడా నిలబట్టలే, మానసికమైన ఒత్తిడిలో బాగా మధ్యతరగతి కుటుంబానికి బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటుంటారు. సో ఇలాంటి బాగా ఇబ్బంది పడే వాళ్ళకి చాలా వరకు కూడాను అమ్మవారి యొక్క పూజా ఆరాధన చేయటం 11 గవ్వలతో, శ్వేత గవ్వలని తెలుసు, లక్ష్మీ గవ్వలు ఉంటాయి. ఆ లక్ష్మీ గవ్వలతోని మనము 11 వారాల పాటుగా పూజ చేస్తే ఆ అమ్మవారు లక్ష్మీదేవి నిరంతరంగా ఉండటం అనేది తెలుస్తూ ఉంటుంది. ఏ విధానంగా మనం ఆ లక్ష్మీ గవ్వలతో పూజ చేయాలి అంటే చెప్తాను. ఇప్పుడు ఒక వైభవ లక్ష్మి పటం పెట్టుకోవచ్చు, లేదంటే సంతాన లక్ష్మి, ఏదైనా ఈ అష్టలక్ష్మిలో ఏదైనా అమ్మవారి లక్ష్మి, ముఖ్యంగా గజలక్ష్మిని ఎక్కువ పెడతారు. మూలానికి, ధనానికి అన్నిటికీ మూలం గజలక్ష్మి. ఏనుగు తొండట్టు కొన్ని ఉంటుంది కదా, అటువంటి పటము పెట్టుకుంటే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అంట. రెండు ఏనుగులు తొండం, రెండు వైపులు తొండం ఎత్తుకొని అమ్మవారిపై నీళ్లు పోస్తున్నట్టు, కలశంతో నీళ్లు పోసినట్టుగా వంటి పటాలు పెట్టుకొని అమ్మవారి దీర్ఘంగా ఇలా కూర్చున్నట్టుగా, గంభీరంగా కూర్చున్నట్టుగా, ఒకవైపు కలశం నుంచి ధనాన్ని కురిపిస్తున్నట్టుగా, ఇంకో చేతితో ఆశీర్వచనం ఇచ్చినటువంటి పటాము ఉంటే అతీతమైన ఫలితం రావడానికి ఆస్కారం అనేది కనపడుతూ ఉంటుంది. చాలా లాభదాయకం. సో ఈ ఒక పటాన్ని పెట్టుకొని 11 లక్ష్మీ గవ్వలతో చక్కగా అమ్మవారిని ఆరాధించుకుంటే, 108 అష్టోత్తరాలతో చక్కగా ఆరాధిస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. దీంట్లో ఈ ఒక 5 ద్రవ్యాలు వేయాలి. ఒకటి అత్తరు, పన్నీరు, జావాదు, కస్తూరి, తర్వాత మనకు గంధం. ఈ 5 పదార్థాలన్నీ కూడా ఏం చేయాలంటే ఒక వెండి పాత్రలో కానీ, పంచపాత్రలో కానీ, ఇంకేదైనా పాత్రలో కానీ, అంటే స్టీల్ కాకుండా, స్టీల్ మెటల్ ఇతరిదైనా పర్వాలేదు, స్టీల్ పెట్టకుండా, ప్లాస్టిక్ పెట్టకుండా, వేరే ఏదైనా లోహానికి సంబంధించినటువంటి రాగి ఎత్తదైనా చక్కగా అందులో అన్నీ కలిపేసుకొని ఆ ఒక గవ్వలన్నీ కూడా దాంట్లో తడిపేసుకొని శ్రీమాత్రే నమః చెప్తూ ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ వేయాలి. 11 గవ్వలే ఉన్నా పర్వాలేదు. దాన్ని 108 సార్లుగా మన అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలి.
ఇలాగా 11 శుక్రవారాల పాటుగా చక్కగా అమ్మవారి దగ్గర పెట్టి పూజ ఆరాధన చేయండి. తర్వాత 108 కాయిన్స్, అవి ₹2 కానీ ₹1 కానీ ఏదైనా ఉందనుకోండి, అవి కూడాను సేమ్ అదే వంటి సుగంధ ద్రవ్యాలతో తడిపిన వంటి పదార్థాలతో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయండి. చాలా ప్రశాంతమైన వంటి జీవితంలో మీకు మెరుగైన వంటి ఐశ్వర్యం రావటం అనేది జరుగుతుంటుంది. ఆటోమేటిక్గా ధన ప్రాప్తి అనేది రావటం అనేది జరుగుతుంది. అకస్మాత్తుగా ధనం కురుస్తుంది. ఎలా కురుస్తుందో మనకి తెలియదు. సో అది మధ్యతరగతి కుటుంబం కావచ్చు, మెరుగైన కుటుంబం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో వాళ్ళకందరికీ ఏంటంటే ఆ లక్ష్మీదేవి అనేది ధనప్రాప్తి అనేది సంపూర్ణమైన వంటి ప్రాప్తి రావటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే కూడా గవ్వలతో ధనముతో ఆ లక్ష్మీదేవిని ఆరాధిస్తారో ఆవిడ ప్రసన్నం అవుతుంది. అంటే నా డబ్బులకి నన్ను పూజిస్తున్నారు, నన్ను ప్రసన్నం చేసుకుంటున్నారు అని చెప్పి ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకి అందరికి కూడా ఏంటంటే భోగదాయకం ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక్కడ శుక్రవారం రోజు చేయాలి. శుక్రవారం ఎన్ని శుక్రవారాలు? 11 శుక్రవారాలు. ఇక్కడ నివేదన వచ్చేటప్పటికి మనకు పాయసం ఉంటుంది. అంటే మనకు పాయసం అంటే సగ్గు బియ్యంతో చేసిన వంటి పాయసం, అంటే బ్యామినోతో చేసింది కాకుండా సగ్గు బియ్యంతో చేసిన వంటి పాయసం ఉంటుంది చూడండి, అది బెల్లంతో చేయాలి. నార్మల్గా మనం పంచదారతో చేస్తూ ఉంటాం. సో దాంట్లో కాకుండా బెల్లంతో తయారు చేసిన వంటి పంచదారతో బెల్లంతో చేసిన వంటి ఉంటుంది కదా, దాంతో తయారు చేసి గుడ పాయసం అంటారు. పూర్తిగా బెల్లంతో తయారు, అది అమ్మవారికి నివేదన పెట్టి మీ పిల్లలకు పెట్టండి, మీ ఇంటి యజమానికి పెట్టండి, తప్పకుండా శుభ ఫలితం. తర్వాత ఎప్పుడైతే కూడా 11 వారాలు అయిపోయిన తర్వాత ఆ 11 గవ్వలు, ఆ ఒక 108 కాయిన్స్ ఏం చేస్తారంటే ఒక ఎర్రటి గుడ్డలో కట్టేసుకొని దాంట్లో అదే సుగంధ ద్రవ్యాలు అత్తరు, పన్నీరు, జావాద అవన్నీ కూడా వేసి మూట కట్టేసి మీ క్యాష్ బాక్స్లో పెట్టేసుకోండి, బీరువాలో పెట్టుకోండి. చాలు. ఆ అమ్మవారు మంచి గల్లుమనే వచ్చేస్తుంది, ధనప్రాప్తి అలా వస్తూ ఉంటుంది. చాలా చక్కటి ప్రభావం వస్తుంది. అందరూ ఇంట్లో చేసుకోదగ్గదే. మధ్యలో ఏమన్నా అడ్డంకి వస్తే గురువు గారు అక్కడి నుంచి లెక్కించొచ్చా? అక్కడి నుంచి లెక్కించుకోవచ్చు. ఇంకా మధ్యలో ఏదైనా వాళ్ళకి బ్రేక్ వచ్చిందంటే మళ్ళీ తర్వాత లెక్క చేసుకోవచ్చు. 11 వారాలు కంటిన్యూగా ఉండలేరు. అవును. కాబట్టి అంటే ఒక 3 నెలల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు చూస్తారు. కానీ ఏదైనా కూడా ఊరికే రాదు, కష్టపడింది ఏది ఊరికే రాదు. ఒకసారి మీరు మనసు పెట్టి చేశారంటే, ఇంకా గట్టిగా మనసు పెట్టి చేశారంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. కష్టంలో కూడా, పనిలో కూడా అదే శ్రద్ధతో చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్కారం.